ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది. సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో భారీ ఈదురుగాళ్లతో అకాల వర్షం కురిసింది. పలు చోట్ల భారీగా మామిడికాయలు నేలరాలాయి. కళ్లల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న రాసులు తడిసి ముద్దయ్యాయి. వెంకటాపురం, మర్లపాడు, చౌడవరం, శంభునిగూడెం, లచ్చన్నగూడెం ప్రాంతాల్లో వందల ఎకరాల్లో మామిడి, మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. పెట్టుబడి పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు రైతులు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది. సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో భారీ ఈదురుగాళ్లతో అకాల వర్షం కురిసింది. పలు చోట్ల భారీగా మామిడికాయలు నేలరాలాయి. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న రాసులు తడిసి ముద్దయ్యాయి. వెంకటాపురం, మర్లపాడు, చౌడవరం, శంభునిగూడెం, లచ్చన్నగూడెం ప్రాంతాల్లో వందల ఎకరాల్లో మామిడి, మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. పెట్టుబడి పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు రైతులు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అందుకు ఈ ధాన్యం నిన్న 4 గాలి వాన వచ్చేసింది. విపరీతమైన ఎంసూరు మండలం చాలా విపరీతంగా వచ్చేసింది గాలి దుమ్ము. దానివల్ల ధాన్యం కూడా తడిసిపోయిందండి, మామిడిచంగా అయిపోయినాయి. అందుకు గవర్నమెంట్ సాయం అనుకుంటున్నాం. ధాన్యం ఎప్పటికైనా గవర్నమెంట్ యార్డులు తొందరగా ఓపెన్ చేసి ఈ ధాన్యం కొనుగోలు చేస్తే రైతు కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నిన్న సాయంత్రం 4ంటికి గాలి దుమ్ము వచ్చిందండి, బాగా పెద్దది. ఈ మధ్యన 4 లక్షలు అడిగినా తోట లేదండి, మొత్తం రాలిపోయింది కింద. అసలు ఈ కాయలు లేకుండా బయట పోయటానికి ఇప్పుడు మేము వేస్తున్నాం. వీటికి పెట్టుబడి కూడా రాదండి. ఏదైనా సాయం చేస్తారని మేము. నిన్న 4 గంటల కానించి బాగా గాలి, వర్షం, చెట్లు బాడలు ఇరిగి పడ్డాయి. మామిడికాయలు పుల్లు రాళ్ళు ఉన్నాయి. ఇవాళ 10 మందిని వచ్చి ఆడుతున్నాం. పుల్లు రాలి కాయలు మొత్తం బాగా రాలి ఉన్నాయి. ఈ అకాల వర్షం కారణంగా నిన్న కురిసిన వానకి ఈదురుగాళ్ళు, వానరాళ్ళు, వాన 4 పక్కల నుంచి గాలి తోలడంతో కాయలు మొత్తం కింద రాలిపోయినాయి. కాయటమే అంతంత మాత్రం కాసినాయి. ఆ కాసిన కాయలు కూడా సగం కాయల పైన కింద పడిపోయినాయి. వాటిని అమ్ముదామన్నా కొనే సైజు రాలేదు. కొన్ని వచ్చినవి కూడా పనికి రాకుండా పోయినాయి. ఈ మామిడికాయలు ఒకటే కాదు, మిరప తోటలు ఏంటి, వరి పొలాలు ఏంటి, వాన వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఈ బుజ్జుడు చాలా డబ్బులు పెట్టి రైతుల దగ్గర కొన్న తోటలు కూడా కనీసం సొమ్ములు కూడా అయ్యేటట్లేదు. మామూలు కాయటమే తక్కువ కాసింది. దాని మీద ఈ వాన, గాలి, రాళ్ళు ఇవన్నీ మొదలయ్యి మేము కొన్న వ్యాపారస్తులు కానీ, సొంత రైతులు కానీ అందరికీ నష్టం బాగా వాటిల్లింది దీనివల్ల.